శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరం గతిం. అల్జనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశభక్షహంతారం వందే యే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమాదిరేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిఘనుతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేతు శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్ధజిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశదాం సర్వరక్షసాం. మాలాం కుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం ప్రధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగణేశాయ నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. జై వీర హనుమానికి. చారు తద్వదనం తస్యాగ తామ్రశుక్రాయతే క్షణం అశోభత విశాలాక్ష్యా రాహుముక్త ఇవో దురాత్తు. ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారు చూచి రామచంద్ర ప్రభువు వారి యొక్క సాముద్రిక లక్షణాలన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించి చెప్పారు. ఈరోజు 6వ రోజు మనం సుందరకాండ ప్రవచనం చేసుకుంటున్నాం. సుందరకాండ వినటం వలన ఎంతో గొప్ప
పుణ్యము కలుగుతుంది. రామ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పరమానుగ్రహంతో అందరికీ కూడా జ్ఞానం కలుగుతుంది, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కూడా కలుగుతాయి. రామానుగ్రహం కలుగుతుంది, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరమేశ్వరుడు రామభక్తుడు. రామాయణాన్ని పార్వతీదేవికి వినిపించారు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క అంశతోనే ఉన్నారు కాబట్టి అంజనేయుడు ఇలా రామచంద్ర ప్రభువు వారి యొక్క ఆ గుణములను, ఆ లక్షణాలను అన్నింటిని కూడా వివరించి వినయంతో నమస్కరించి అమ్మవారికి రామచంద్ర ప్రభువు వారు ఇచ్చినటువంటి యొక్క శ్రీరామ అనేటువంటి యొక్క అక్షరములు రాసి ఉన్నటువంటి అంగుళీయకాన్ని అమ్మవారికి ఇచ్చారు. అమ్మవారు తీసుకున్నది. దీన్ని అంగుళీయక ప్రదానం అంటారు. అది తీసుకొని అమ్మవారు చాలా ఆనందించింది అన్నారు. రాహుముక్త ఇవోడురా అంటే గ్రహణం వచ్చినప్పుడు రాహువు చంద్రుణ్ణి గ్రహిస్తాడు కదా. ఆ రాహు గ్రహణం అయిపోయిన తర్వాత బయటికి వచ్చినటువంటి యొక్క చంద్రుడు అంటే ఆ చంద్రబింబము ఎంత తేజస్సుతో ప్రకాశిస్తుందో, అంటే కష్టము పోయి మరలా ఆయనకు సుఖం కలిగింది. అలాగే ఎంతో బాధతో పరితపిస్తూ ఉండేటువంటి యొక్క సీతాదేవి ఆ హనుమ ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని చూచి ఎంతో ఆనందాన్ని పొందిందన్నారు. చంద్రుడులాగా అది చూసుకొని తన వద్దకి రాముడే వచ్చినట్లుగా భావించి ఇంతటి మహత్తరమైన కార్యాన్ని చేసినటువంటి ఆంజనేయ స్వామిని ఎంతో ప్రశంసించిందంటే మెచ్చుకున్నది. చాలా ఆనందించింది. ఆవిడ యొక్క ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే 10 నెలలు గడిచినా అసలు ఎవరూ ఇక్కడికి రాలేదు కదా. ఆమె ఎక్కడుందో ఎవరూ తెలుసుకోలేకపోయినా పరితపిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా రాక్షసులు తప్ప మరొక వ్యక్తి అక్కడ కనపడటం లేదు. రావణాసురుడు ఎప్పుడో ఒకసారి వచ్చాడు, నిందించి వెళ్ళాడు. ఎక్కడ చూసినా ఎవరి నోట వెంట చూసినా నిందావాక్యాలు, ఏమని భయపెట్టడము, బెదిరించడము, ఇదే తప్ప మంచిగా మాట్లాడేటువంటి యొక్క వ్యక్తే అసలు అక్కడ కనపడదు. మనస్సంతా కూడా చాలా బాధతో నిండిపోయి ఉన్నది సీతమ్మ వారికి. ఒక్కసారి రామచంద్ర ప్రభువు వారిని స్మరించి ఆయన యొక్క గుణగణాలని ఉన్నట్లుగా చెప్పి ఆంజనేయ స్వామి గారు చెప్పినంత ఇదిగా అసలు ఎవరూ చెప్పలేదు. ఆవిడే ఆశ్చర్యపోయింది. ఇంత పూసగుచ్చినట్లుగా ఎలా చెప్పగలిగాడు ఈ ఆంజనేయుడు? ఎంత గొప్పవాడు, ఎంత శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వాడు, అన్ని శాస్త్రాలలో మహాపండితుడు ఈ వచ్చినటువంటి యొక్క ఈ హనుమ అని చెప్పి చాలా మురిసిపోయింది ఆయన. అందుకని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. నాయనా హనుమ, చాలా ఆనందాన్ని పొందుతున్నానయ్యా నేను.
ఎవరూ రావటానికి వీల్లేనటువంటి భయంకరమైన శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి ఎన్నో ఇబ్బందులకు ఓర్చి నన్ను మొత్తం లంకానగరమంతా గాలించి ఎట్లాగో నేను ఉన్నట్లుగా చూచి నా దగ్గరికి వచ్చి రామచంద్రుడు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని నాకు ఇచ్చావు, ఇంత గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరయ్యా, నువ్వు మహాజ్ఞాని, సర్వవానరులలో శ్రేష్ఠుడివి, ఇంత గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి వారు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని ఈ రకంగా అనేక విధాలుగా ఆ స్వామివారిని పొగిడి. అప్పుడు బోధాయన రామాయణంలో ఒక మాట అంటారు ఈ సందర్భంలో, తవ ప్రసాదాత్ పవన ప్రసాదాత్ తవైవ భక్తుశ్చరణ ప్రసాదాతు త్రిధి ప్రసాదైః అనుకూలితోదం యలంఘయం గోష్పదవత్ సముద్రం అన్నారట స్వామివారు. అమ్మవారిగా మెచ్చుకుంటూ ఉంటే, అమ్మా నాదేముంది తల్లి, ఇది నా యొక్క గొప్పతనం కాదు, నీ యొక్క అనుగ్రహం నా మీద ఉంది. నీ యొక్క అనుగ్రహంతో పాటు నీ భర్త అయినటువంటి రామచంద్ర ప్రభువు వారి యొక్క పరమానుగ్రహం నా మీద ఉంది. అలాగే ఇంకా అనేక మంది వారి యొక్క అనుగ్రహము నా మీద ఉంది. అలాగే మా యొక్క తండ్రి గారైనటువంటి వాయుదేవుని యొక్క అనుగ్రహం కూడా నా మీద ఉంది. ఈ ముగ్గురి యొక్క అనుగ్రహంతోనే నేను ఈ సముద్రాన్ని గోష్పదంలాగా దాటాను. అంటే ఆవు యొక్క గట్ట అన్నమాట. ఆవు యొక్క పాదము నీళ్ళల్లో పెడితే ఎంత మేర ముడుగుతుంది అది? అంటే అంత పెద్ద భయంకరమైన సముద్రాన్ని గోష్పాదంలాగా నేను అంత చిన్నగా అనుకుని దాటాను అన్నారు. ఇది నా గొప్పతనం కాదు, మీరందరి యొక్క అనుగ్రహం అని ఈ రకంగా సమాధానం చెప్పారు ఆంజనేయ స్వామి. ఆ మాట విన్నది అమ్మవారు. విని సంతోషం నాయన, నా నాథుడు రామచంద్ర ప్రభువు కుశలంగా ఉన్నారు, ధర్మాత్మ సత్యసంగర అని విశేషణాలు వేసింది అమ్మవారు. రాముడెవరు? ధర్మాత్ముడు, సత్యసంధుడు. ఆయన ఎన్నడూ కూడా అసత్యం అనేది ఎప్పుడూ మాట్లాడాడు. అలాగే లక్ష్మణుడు కూడా గొప్పవాడు. వారంతా కుశలంగా ఉన్నారు కదా నాయన, ఏమి ఇబ్బందులు లేవు కదా వారికి, ఆరోగ్యంగా ఉన్నారుగా. అలాగే మా అత్తగారు కౌసల్య, సుమిత్ర మొదలైనటువంటి వీరంతా కూడా కులాసగా ఉన్నారట. అదే కాకుండా మా మరది భరతుడు ఉన్నాడు. మరి ఆ భరతుడు కుశలంగా ఉన్నాడు అంటే అయోధ్యానగరం నుంచి కుశల వార్తలు ఏవైనా వస్తున్నాయా? అక్కడ ఇబ్బంది ఏం లేదు కదా. మరి భరతుడు కూడా వస్తాడా ఇక్కడికి? తన యొక్క అక్షోహిణి సైన్యంతో బయలుదేరి ఏమైనా రాగలరా ఇక్కడికి? అంటే నన్ను రక్షించడానికి. అలాగే సుగ్రీవుడు ఏమైనా రాగలరా అని ఈ రకంగా తన యొక్క ఆ ఆలోచనని ఆంజనేయ స్వామి వారితో చెబుతూ ఆయనతో ఇలా మాట్లాడుతోంది. ఎందుకంటే ఎందుకు ఇలా అంటున్నానంటే, నాయన అయం సంవత్సరకాల తావద్ధి మమ జీవితం, నా జీవితం అంటే నా బ్రతుకు ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఎప్పటిదాకా జీవిస్తానంటే ఒక సంవత్సరం మాత్రమే. ఆ సంవత్సర కాలంలో కూడా 10 నెలలు అయిపోయింది, 2 నెలలు మాత్రమే ఉన్నది. చెప్పారుగా రావణుడు.
ఇప్పుడు 10వ నెల జరుగుతున్నది. ఇక 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే రావణాసురుడు అలా చెబుతున్నప్పటికీ కూడా రావణుడు యొక్క తమ్ముడు ఉన్నాడు విభీషణుడు, బుద్ధిమంతుడు, భక్తుడు విభీషణుడు. ఎన్నోసార్లు నా గురించి చెప్పాడు. అగ్రజ, ఎందుకయ్యా నీకు ఆ సీతమ్మ వారితో పెట్టుకున్నావు? రామచంద్రమూర్తి వారితో శత్రుత్వం అనేది నీకు క్షేమం కాదు. అనవసరంగా నువ్వు ఆ రామచంద్రమూర్తితో గొడవ పెట్టుకుంటున్నావు. నీకే కాదు, నీతో పాటుగా ఈ లంకానగరంలో ఉండబడేటువంటి వారందరికీ కూడా మంచిదిగా. అంచేత నువ్వు నేను చెప్పిన మాట విని ఆ సీతమ్మ వారిని ఆయనకి ఇచ్చేయి అని ఇలాగా ఎంతో వినయంతో భక్తితో చెప్పాడు. రావణుడికి వినిపించుకోలేదు. ఆయనే కాదు, విభీషణుడి యొక్క కుమార్తె ఉన్నది, ఆమె పేరు నల. ఆమెను పంపించాడు విభీషణుడు. ఓదార్చవమ్మ, వెళ్ళి నువ్వు, ఆమెకే ఇబ్బంది జరగదు, నేనున్నాను, నేను చూస్తాను, నేను చూసుకుంటానని చెప్పేసి ఈ రకంగా ఎప్పి పంపించాడు బాబు. ఆమె కాదు, అభించుడు అనేటువంటి యొక్క ఒక గొప్పవాడు, ఆయన కూడా రాక్షసుడే, చాలా గొప్ప పండితుడు, ఆయన నీతి విచక్షణ కలిగినటువంటి వాడు. ఆయన కూడా చెప్పాడు, ఏమయ్యా పెద్దవాడిని నేను చెబుతున్నాను, అనుభవం ఉన్నటువంటి వాడిని, రాముడంటే నువ్వెవరో మామూలు రాదనుకుంటున్నావు, ఆయన సామాన్యుడు కాదు, ధనుర్విద్యా పారంగతుడు. కాబట్టి ఆయనతో పెట్టుకుంటే నువ్వు చాలా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. వద్దు, ఈ లంకని 4 రోజుల పాటు ఉండని, నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే నశిస్తావు అని అన్నట్లుగా ఆయన కూడా చెప్పాడు. ఎవరు ఎన్ని చెప్పినప్పుడు కూడా ఆ దురాలోచన కలిగినటువంటి యొక్క రావణుడు ఎవరి మాటలో వినిపించుకోవటం లేదు. ఎందుకని వినిపించుకోవటం లేదు అంటే విపరీతమైనటువంటి యొక్క ధోరణి. కాలానికి వశుడైనాడు అంటే మృత్యువు దగ్గరికి వస్తున్నది. మృత్యుముఖంలోకి వెళ్ళదలుచుకున్నటువంటి వాడు ఇలాంటి యొక్క విపరీతమైనటువంటి యొక్క ఆలోచనలే చేస్తాడు. అందుకని రావణాసురుడు తొందరగానే చనిపోవలసి వస్తుంది, అంతే కదా. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటాను, అందుకనే వచ్చింది ఆ మాట లోకంలో. వినాశకాలే విపరీత బుద్ధి అని ఎందుకు వచ్చిందంటే, ఇగో రావణాసురుడు, లేకపోతే కీచకుడు, లేకపోతే ఇంకా అలాగా దుర్యోధనుడు, ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరికీ విపరీతమైనటువంటి యొక్క బుద్ధులు ఎందుకు కలిగాయంటే వినాశకాలం దగ్గరికి వచ్చింది కాబట్టి. అలాగే ఇప్పుడు రావణాసురుడికి వినాశకాలం అనేది దాపురించింది. అందువల్లనే ఎవరు చెప్పినా వినిపించుకోవటం లేదు అని ఇలాగా చెబుతూ తను బాధతో పాపం చెబుతున్నా కొద్దీ తన బాధలన్నీ గుర్తుకొచ్చి కంటి వెంబడ కన్నీళ్లు కారుస్తూ ఉన్నది. ఆంజనేయ స్వామి గారు అదంతా కూడా పాపం చూచారు. ఆయన కూడా బాధపడుతున్నారు, అమ్మా ఎంతటి ఘోరమైనటువంటి యొక్క ఆపద వచ్చింది తల్లి, నువ్వు కాబట్టి భరిస్తున్నావమ్మా ఇలాంటి యొక్క కష్టాన్ని అని ఆయన ఒక ఆలోచన చేశాడు. తల్లి, ఒక మాట, నువ్వు ఇంత ఇదిగా బాధపడుతున్నావు కదా,
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, పృష్ఠభారోకమే దేవి మాభికాంక్షస్వ శోభనేయి. నా వీపు మీద కూర్చోబెట్టుకుని నేను తీసుకెళ్తానమ్మా. ఎలా వచ్చానో నేను ఈ లంకకి అలాగే ఇబ్బంది లేకుండా నా వీపు మీద నువ్వు కూర్చుంటే నిన్ను గగన మార్గంలో తీసుకుని వెళ్తా. ఎందుకంటే బాబు ఎన్నాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడతావు, ఈ బాధ నేను వచ్చాను, నీకేం భయం లేదు, నేను ఖచ్చితంగా తీసుకొని వెళ్తా అని అన్నా. ఎందుకన్నారంటే పాపం ఆయనకి బాధ కలిగింది బాగా. ఎందుకు ఇప్పుడు మళ్ళా వెళ్ళటం, రాముడితో చెప్పటం, ఆయన రావటం, ఇవన్నీ మన సముద్రం, ఈ పెద్ద 100 యోజనాల సముద్రం దాటి రావాలి, ఇదంతా పెద్ద వ్యవహారం కదా, అసలు ఈవిడ్నే తీసుకెళ్తే పోతుంది కదా, ఇక్కడికి సమస్య ఇక్కడితో ఆగిపోతుంది అనేది ఆయన ఆలోచించారు. ఎందుకంటే తీసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నవాడు కదా ఆయన, అందుకని అలా అన్నాడు అన్నమాట. అనేటప్పటికీ ఆవిడ కొంచెం ఆశ్చర్యపోయింది, కొంచెం నవ్వు వచ్చింది. ఏమిటి గబుక్కుని ఇలా అన్నాడు ఏమిటి ఇతను ఈ హనుమ అని. హనుమన్ను దూరమధ్వానం కథం మోధుమర్హసి. చాలా దూరం కదయ్యా, 100 యోజనాల పొడవున్నటువంటి యొక్క సముద్రం మించి నన్నెట్లా తీసుకెళ్తావు? సరే నువ్వంటే ఒక్కడే కాబట్టి వచ్చావు, కాను నన్నెలా తీసుకెళ్తావయ్యా? దీని పేరే కవిచేష్ట అంటారు అని కొంచెం ఖరో పురుషంగా అన్నది అనమాట. అంటే కోతి చేష్టలు అంటారే, అదిగో ఆ రకంగా కొంచెం అలా మాట్లాడింది ఆమె, ఆ చనువుతో మాట్లాడింది. తదేవ కవితే మన్యే కవిత్వం హరియూదవ, దీన్నే కోతి చేష్ట అంటారు. ఎందుకనేదంటే దానికి కారణం చెబుతున్నాడు. కథం వా అల్పశరీరస్థం మామితో నేతుమిచ్చేసి. వంటానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా. నువ్వేమో ఇంత ఉన్నావు, నన్నేమో వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్తానంటున్నావు. ఇదేమిటయ్యా? ఎవరన్నా అసలు ఇలా అంటారా? ఇంత చిన్న శరీరం గలవాడు నన్నట మోస్తావు, నన్నట తీసుకెళ్తావు, పైకెట్లా ఎగురుతావు, అది ఏమిటిది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలా అనేటప్పటికే ఆయన కొంచెం బాధ కలిగింది. ఏమనుకున్నాక, చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. అసలు ఈ మాట నన్ను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎవరు అనలేదు, ఈమె నన్ను అవమానిస్తున్నది అనుకున్నారు ఆయన. అంటే ఆమె ఇంతే శరీరం అనుకుంటోంది కదా, చిన్న శరీరంతో ఉన్నారు కదా ఆయన. ఆ శరీరం చూసి అనుకుంటోంది, నా సంగతి ఏమిటి తెలియదు, నా పరాక్రమం ఏమిటో, అసలు నేను ఎంతుంటానో, ఎంత ఎత్తు ఎదగగలను, ఏమిటో నా పరిస్థితి ఒకసారి చూపిస్తే బాగుంటుంది ఏమిటి, ఇంకోసారి ఈ మాట ఏమైనా అనదు, అప్పటికి ఆమెకి అర్థమవుతుంది అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. అనుకొని మే నమేజానాతి సత్వం వా ప్రభం వా అతి తీక్షణగా, నా ప్రభావం కానీ శక్తి సామర్థ్యాలు కానీ ఈయనకి తెలియదు అని ఏం చేశారు ఆయన? వెంటనే ఈ ఆలస్యం చేయకుండా ఆ చిన్న శరీరాన్ని వదిలిపెట్టి తన శరీరాన్ని పెంచడం ప్రారంభించారు. సతస్మాత్ పాదబద్ధీవాన్ అవపృత్య ప్రభగర్షభః తతో వర్ధితుమారేభే సీతాప్రత్యయ కారణాతు మేరుబంధర సంకాశో బభౌ దివ్యానల ప్రభః. అలా అన్నారో ఏదో వెంటనే శరీరం కాస్త పెరిగిపోతున్నది. ఎంతవరకు పెరిగింది? మేరు పర్వతము, మందర పర్వతము ఎంత ఎత్తైతే ఉంటుందో మా తిరుపతి కొండ కంటే కూడా ఇంకా 4-5 రెట్లు ఎక్కువ ఉంటాయి మేరు పర్వతము, మందర పర్వతాలు. ఆ పర్వతాలంత ఎత్తు ఎదిగేశారట స్వామి గారు ఒకేసారి. అగ్నిహోత్రంతో సమానంగా అలాంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నారు స్వామి.
తన విశ్వరూపాన్ని చూపించారు. 5 ముఖాలతో ప్రకాశించారు స్వామి. ఇక్కడ చెప్తారు పరాశర సంహితలో ఆంజనేయ స్వామి గారు విశ్వరూపం చూపించినప్పుడు ఏ ముఖాలతో అమ్మవారి కనిపించారో చెప్పారు. తతః ప్రసన్నో హనుమాన్ శోభవద్ విశ్వరూపదు వానరం ముఖమేకం. ఒక ముఖము వానరుని యొక్క ముఖం, అంటే కవిముఖం అన్నమాట. రెండవ ముఖము సింహం ముఖం. మూడవ ముఖము గరుత్మంతుని యొక్క ముఖం. నాలుగవది శూకరం, అంటే 12 అంటాం కదా, అదే మన శూకర ముఖం అన్నమాట. అలాగే హయాస్యం పంచం. హయం అంటే గుర్రం యొక్క ముఖము 1. ఈ రకంగా 5 ముఖాలుతో ఆయన తన యొక్క విశ్వరూపాన్ని చూపించారు. ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళు, 10 చేతులు, అంటే 10 బాహువులు అన్నమాట. ఆ బాహువులలో 10 ఆయుధాలు. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క దివ్యమైన ఆ విశ్వరూపంతో ప్రకాశించారు. ఎలా ఉన్నాయట స్వామిప్పుడు? రుద్రస్య పురఘాతిన. త్రిపుర సంహారం చేసేటప్పుడు పరమేశ్వరుడు ఎలాగైతే ఉన్నారో, ఎలాంటి దర్పంతో, ప్రభావంతో, ప్రకాశంతో ఉన్నారో, ఆ రకంగా ఆంజనేయ స్వామి వారు ఆ విశ్వరూపంతో ప్రకాశించారట. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే కదా ఆయన. జై వీర హనుమానికి జై. తదా ప్రభృతి నామాసీత్ పంచశో హనుమానితి. అప్పటి నుంచే పంచముఖ ఆంజనేయ స్వామి అనేటువంటి యొక్క పేరు ఆయనకు వచ్చింది. ఎప్పుడైతే సీతమ్మ వారు ఎదురుగుండా తన యొక్క ఆ పంచముఖాలని చూపించారో, అప్పటి నుంచి ఆయనకి హనుమంతుడు పంచముఖం కలిగినటువంటి వాడు అనే పేరు వచ్చిందన్నారు. వందే వానర నారసింహ ఖగరాట్, స్వామివారి యొక్క స్తోత్రం అది. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నాదాలంకరణం త్రిపంచటయనం దేదీప్యమానం హరం హస్తాబ్జైః అచికేట పుస్తక సుధా కుంభాంకుశాద్రిం ఖలం ఖట్వాంగం ఫణిభూరుకౌ జగదతం సర్వారి గర్వాపకం. ఈ 5 ముఖాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 ముఖాలతో కూడినటువంటి యొక్క ఆ స్వామి వారిని ఈ యొక్క శ్లోకం రూపకంగా స్తోత్రం చేశారు. అనేక రకములైనటువంటి యొక్క ఆభరణాలతో, అలంకారాలతో ఎంతో అద్భుతంగా ప్రకాశిస్తున్నారు. అంకుశము, అలాగే హలము అంటే నాగలి, అలాగే పెద్ద ఖడ్గము, ఒక చేతిలో పద్మము, ఒక చేతిలో పుస్తకము, ఒక చేతిలో అమృతమయమైనటువంటి యొక్క కలశము, ఇవన్నీ కూడా పట్టుకొని స్వామివారు ఉన్నారు. అలా కనిపించారన్నమాట. నమస్తే దేవదేవేశ, నమస్తే రాక్షసాంతక, నమస్తే వానరాధీశ, నమస్తే వాయునందన, నమః త్రిమూర్తి వపుషే వేదవేద్యాయతే నమః, నమస్తే లోకనాథాయ సీతాశోకాపహారిణే. తువంతిం జానకిం దృష్ట్వా హనుమానాః సుందరః సూత్రతుల్యం సముద్రం చ శరావ్య భూతలం పిపీలికా సంగమ ససైన్యం రావణం తథా సంహర్తుం చ సమర్థోహం ముహూర్తార్థేన లీలయ. నమస్తే దేవదేవ వాయునందన, సకల వేదముల చేత తెలియబడేటువంటి యొక్క ఓ స్వామి అని ఈ రకంగా అమ్మవారు ఆ స్వామివారిని కూర్చి స్తోత్రం చేసిందన్నారు. సాక్షాత్ పరమేశ్వరుడే కదా. అమ్మవారు స్తోత్రం చేయడంలో తప్పేది లేదు, పరమేశ్వరుడు కదా ఆయన. అందులో ఆమెకు అర్థమైంది, అమ్మవారికి అర్థమైంది అసలు ఇది ఎవరనేది ఆమెకు అర్థం. అంచేత నమస్కారం స్తోత్రం చేసింది. ఆయన అన్నారట స్వామివారు, అమ్మా నాకు ఈ రూపంలో ఈ మొత్తము కూడా, ఈ సముద్రం అంతా కూడా, ఈ భూమి చుట్టూ కూడా ఒక పెద్ద దారంలాగా కనపడుతున్నదంట. అంటే ఎంత ఎత్తు ఎదిగారు ఆయన.
అలాగే ఈ భూమి ఎలా కనపడుతోందిట, ఒక చిన్న మూకుడులాగా కనపడుతోంది. శరావం అంటే మూకుడు. భూమి గుండ్రంగా ఉందని వాళ్ళు ఎవరో కనిపెట్టక్కర్లే, మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఆ విషయం. భూమి గుండ్రంగా ఉంటుంది. శరావంలాగా ఉంది అంటే బ్రహ్మాండము అన్నాం కదా. అండము అంటే ఏంటి? గుడ్డు ఆకారం అన్నమాట. అంటే గుండ్రంగానే ఉంటుంది అని అర్థం. అండ బ్రహ్మాండాలు అంటారు పురాణాల్లో చెప్పేవి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని స్వామి వారిని అంటాం కదా. వెంకటేశ్వర స్వామి వారిని ఏమంటాం? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటాం. అంటే అండపిండాండ బ్రహ్మాండములు అన్నిటికీ కూడా ఆయన అధిపతి. శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన్ని కూడా మనం తలవాలుగా ఏడుకునేవాడా వెంకటరమణ గోవిందా గోవింద. కాబట్టి అలాంటి ఆ వెంకటేశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. లేదా భూమి గుండ్రంగా ఉన్నది, శరావలాగా ఉన్నదన్నాడు ఆంజనేయ స్వామి. అలాగే ఇక్కడ ఉండేటువంటి యొక్క కింద కనపడేటువంటి మనుషులు కూడా ఎలా కనపడుతున్నారట స్వామివారికి? పిపీలికములు అంటే చీమలు. చీమలు కింది నుంచి పోతుంటే ఎలాగైతే మనకు కనపడతాయో అలాగా స్వామివారు అంత ఎత్తులో ఆయన ఉన్నప్పుడు కిందికి చూచినప్పుడు అక్కడి నుంచి వెళ్ళేటువంటి యొక్క రాక్షసులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళందరూ కూడా చిన్న చిన్న చీమలు బయలుదేరి వెళ్తున్నట్టుగా తను చూస్తున్నారట స్వామివారు. అలా కనపడుతున్నది అమ్మ తల్లి నాకు చేత. నేను తలుచుకుంటే ఒక ముహూర్తంలోనే రావణాసురుడిని చంపి అవసరమైతే ఈ లంకానగరాన్ని పెగిలించి తీసుకుపోతానన్నారు స్వామివారు. అంచేత అమ్మా నువ్వు నేను తీసుకువెళ్తే ఎక్కడ తీసుకెళ్తావని చెప్పేసి అన్నావు కదా తల్లి, నువ్వు అప్పుడు చూచావు కదా, నేను తీసుకెళ్ళగలననే విషయం నీకు అర్థమై ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో స్వామివారు మాట్లాడారు. సంహర్తుంచ సమర్థోహం ముహూర్తార్థేన లీలయ. ఒక అరక్షణంలో ముహూర్తంలో నేను చంపేసి తీసుకెళ్తానన్నారు. రామ ప్రతిజ్ఞారక్షార్థం నహరిష్యామి సాంప్రతం. ఎచేతనంటే రామచంద్రమూర్తి వారు కోసమే, ఆయన మహావీరుడు, ఆయనే వచ్చి సంహారం చేసి తీసుకువెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనకు వదిలిపెట్టాను. లేకపోతే నాకు చేతగాక కాదు, నేను సంహారం చేసి మొత్తము అవసరమైతే లంకా నగరాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టగలను అని ఇలా చెప్పారు. అమ్మవారు చూసి ఆశ్చర్యపోయింది. నాయనా సంతోషమయ్యా, నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు నాయన, తెలియక కాదయ్యా. చేతనంటే తవ సత్వం బలం చేయవ విజానామి మహాకపే. నాకు తెలియక కాదు, నీ బలపరాక్రమాలంతా కూడా నాకు తెలుసు. ఎందుకన్నారంటే ఆ రకంగా నాయన, అయుక్తం తు కపిశ్రేష్టమగమ అయుక్తం తు కపిశ్రేష్టమగంతుం త్వయా నఘాగా. నీతో రావటం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు నాయన, అందుకని నేను అన్నాను. సరే, ఆ రూపాన్ని మళ్ళా తగ్గించారు స్వామివారు, చూపించారు అమ్మవారికి తెలియటం కోసం. మళ్ళీ మామూలు రూపంలోకి వచ్చేశారు ఆయన. అలా మామూలు రూపంలోకి వచ్చినటువంటి యొక్క ఆ స్వామివారితో ఆమె మాట్లాడుతూ ఉన్నది. ఏం చేతనంటే నాయన, పరపురుషుల తోటి రావటం అనేటువంటిది సరైన విధానం కాదు. ఆవిడ పతివ్రత కదా, అందుకని ఆ మాట చెప్పాను. ఇంకోటి ఏమిటంటే, నువ్వు సంహారం చేయటం అనేటువంటిది కాదు, నేను నీతో రావటం అంతకంటే బాగుండదు. రాముడే ఇక్కడికి వచ్చి నా నాథుడు, వాళ్ళ బలగాలను అంటే అనేక కోట్ల ఆ రాక్షస సైన్యాన్ని సంహరించి రావణాసురుని కూడా చంపి నన్ను తీసుకుని వెళ్తే ఆయన బలపరాక్రమాలకి అది ఒక ప్రతీక. రాముడు ధైర్య సాహసాలు కలిగిన వాడు,
గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వారిని కదా అందరికీ తెలుసు. పసి వయస్సులోనే తాటకుడి సంహారం చేశాడు. గురువుగారైన విశ్వామిత్రుడు చెబితే ఆయన ఆజ్ఞ మేరకు స్త్రీ అయినా స్త్రీని చంపకూడదు అని శాస్త్రం. స్త్రీ హత్య, బ్రహ్మహత్య ఇవన్నీ కూడా చేయకూడదు కదా. పంచమహాపాతకాల్లో ఒకటి స్త్రీ హత్య. కాబట్టి అనేటువంటి యొక్క ఒక ఉద్దేశంతో రాముడు అలా గురించి ఆలోచిస్తే లేదు. అధర్మ్యాం జహి కాకుస్థ ఏనాం దుష్టపరాక్రమం అని అంటారు అక్కడ బాలకాండలో. అధర్మాత్మురాలు స్త్రీ అయినప్పటికీ కూడా, స్త్రీ అంటే ఏమిటి? సౌమ్యంగా ఓర్పుగా ఆలోచనతో ఉండవలసినది స్త్రీ లక్షణం, స్త్రీ స్వభావం. దానికి విరుద్ధంగా ఉన్నప్పుడు దుర్మార్గమైనటువంటి యొక్క పనులు చేస్తూ సకల లోకాలని పీడించేటువంటి యొక్క స్త్రీని ఆమె విషయంలో దయ చూపించవలసిన అవసరం లేదు అని విశ్వామిత్రుల వారు చెబితే ఆయన ఆజ్ఞానుసారం తాటకిని సంహారం చేశారు. ఎందుకంటే ఆయన ఎదురుగుండానే కొన్ని వేల మందిని చంపిన ఆ ఎముకలు, ఆ నరాలు అవన్నీ గుట్టలు గుట్టలుగా పడున్నాయి. తాటకి చంపి తినేసి దీన్ని ఇప్పుడు వదిలేస్తే స్త్రీ కదా అని చెప్పేసి ఇంకా ఎంతమందినో చంపుతుంది. కాబట్టి క్షత్రియుడు రాజు అంటే ఏమిటి? ప్రజలని రక్షించాలి. కేవలము ఏదో జంతువుల దగ్గర నుంచి, ఏదో శత్రువుల దగ్గర నుంచి రక్షించడం కాదు, ఇలాంటి దుర్మార్గుల నుంచి కూడా రక్షించాలి. స్త్రీ అయినా సరే తప్పు లేదు. రోజుకు 100 మందినో 300 మందినో తింటూ ఉంటే ఇంకా అక్కడ ఏ యుద్ధం ఎందుకు? ఇంకా అక్కర్లా, ఒక తాటకి చాలు. అందుకని ఆయనకి 16 ఏళ్ళ వయస్సు ఉన్నది అప్పటికి రాముల వారికి. అప్పుడే చతుర్విద్యా పారంగతుడు ఆయన, గొప్పవాడు. అందుకని తాటకిని సంహారం చేశాడు. అంచేత అలాంటి బలపరాక్రమాలు కలిగినటువంటి యొక్క రామభద్రుడు ఆయనే ఇక్కడికి వచ్చి ఆ రావణాసురుని చంపి నన్ను తీసుకుని వెళ్తే అది ఆయనకి బాగుంటుంది. అంతేగాని నువ్వు చెప్పినట్లుగా నీతో పాటు ఇప్పుడు నేను రావటం అనేటువంటిది సరైన విధానం కాదయ్యా అని, ఎందుకు నేను రానన్నానో ఆ విషయం నీకు తెలియజేశాను ఆయన అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాడు ఆంజనేయ స్వామి గారు. యుక్తరూపం త్వయా దేవి భాషితం శుభదర్శని సదృశము స్త్రీ స్వభావస్య సాధ్వీనాం వినయస్య. ఆహా, ఎంత సమంజసంగా మాట్లాడావు తల్లి. నేను చాలా ఆశ్చర్యపోతున్నానమ్మా. ఇలాంటి మాట అసలు ఎవరు మాట్లాడతారమ్మా? ఉత్తమ పతివ్రతలకి సాధ్యమైనటువంటి యొక్క విషయం. వారైనా ఇలా మాట్లాడరో తెలియదు. ఎంచేతనంటే రామారణ్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి ఏతత్తేడే సదృశం పత్న్యాస్తస్య మహాత్మ. మా తల్లి, నువ్వు పతివ్రతవి, మామూలు పతివ్రత కాదు, మహాపతివ్రత. లోకంలో ఇలాంటి యొక్క పతివ్రత అసలు లేదు అనటానికి ఈ మాట ఒక్కటే నిదర్శనము అన్నారు. ఏమిటా మాట? రామారణ్యస్య నార్హామి, రాముణ్ణి తప్ప వేరే వారి యొక్క శరీరాన్ని నేను స్పృశించను అనేటువంటి యొక్క మాట ఏదైతే ఉందో అది ఎవరైనా మాట్లాడతారా తల్లి? ఎందుకంటే మామూలుగా ఉండేటప్పుడు వేరు, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు, ఎక్కడో ఉన్నప్పుడు అది వేరే విషయం. ఇప్పుడు ఉండేటువంటి యొక్క ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏమిటి? వచ్చా 10 నెలలు అయింది, ఏమజాలా ఎవరికి తెలియదు. రావణాసురుగా బెదిరించాడు. 2 నెలల్లో కనుక నేను చెప్పినట్లుగా ఒప్పుకోకపోతే, నేను మనస్సు మార్చుకోకపోతే నిన్ను చంపించేస్తానన్నాడు. రోజు ఈ రాక్షస స్త్రీలంతా భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఇలాంటి యొక్క గడ్డు పరిస్థితిలో, కష్టకాలంలో ఎవరి ఆంజనేయ స్వామి లాంటి వాడు ఎవరైనా వచ్చినప్పుడు
ఆయన తీసుకెళ్తానమ్మా నిన్ను అంటే, నాయన బాబు 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 ఎన్నాళ్ళు వచ్చి మేము మాట విన్నానయ్యా, చాలా అవస్థ బాబు, తీసుకెళ్ళి బాబు తొందరగా ఇప్పుడే వస్తాను దగ్గరికి వెంటనే లేచి బయలుదేరుతుంది కదా. లేచి బయలుదేరి వెళ్ళాలి. ఇంకెవరైనా అయితే అలా బయలుదేరుతారు కదా, తీసుకెళ్తానంటే వద్దంటారు ఎవరైనా. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నది ఆయన, ఇంకా 2 నెలలు ఉండాలి అన్నాడు. ఈయన రాముడిని నేను చెబుతాను, ఆయన వస్తారని. కానీ ఏమో వస్తారో రారు ఎలా తెలుస్తుంది? ఈ అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి అని సీతమ్మ వారు కాకుండా ఇంకొకరు ఎవరైనా ఉంటే ఈ ఆంజనేయ స్వామి వారు చెప్పిన మాట ఏరి గంతేసి వెంటనే ఆయనతో బయలుదేరి వచ్చేవాడు. అలా మాట్లాడలేదమ్మ వారు. అంత భయం ఉన్నప్పటికీ, బాధపడుతున్నప్పటికీ ఆవిడే ఆ పాతివ్రత్య భంగము కాకూడదనేటువంటి యొక్క ఉద్దేశంతో, అలాగే రాముడు వచ్చి రావణాసురుని సంహారం చేసి తీసుకువెళ్తేనే అది ఆయన యొక్క పరాక్రమానికి గుర్తింపు, ఆయనకి పేరు రావాలి. రావణాసురుని సంహారం చేసినటువంటి యొక్క మహావీరుడు ఈయన అని సకల లోకాలలో ఆయన గురించి చెప్పుకోవాలి. ఆ భర్తకి పేరు రావాలి. ఇక్ష్వాకు వంశంలో ఇలాంటి గొప్పవాడు, బలపరాక్రమాలు కలిగినటువంటి యొక్క మహానుభావుడు, ధర్మాత్ముడు, పురుషోత్తముడు, సత్యసంధుడు ఇలాంటి వాడు పుట్టాడు అని సకల లోకాలు కూడా చెప్పుకొని ఆయన గురించి స్తోత్రం చెయ్యాలి. ఆయన గురించి అందరూ మాట్లాడుకోవాలి. ఇది ఆవిడ ఉద్దేశ్యం. భర్తని గౌరవిస్తూ ఉంటే భార్య సంతోషించాలి. భర్తను ఎవరైనా తిట్టిపోస్తుంటే ఆ మాటలు వినకూడదు. ఆవిడే సరైనటువంటి యొక్క భార్య అన్న. పాతివ్రత్యానికి ఎన్నో మరి లక్షణాలు ఉన్నాయి. ఈవిడ మహాపతివ్రత కాబట్టి, సకల శాస్త్రములు కూడా చదువుకున్నది కాబట్టి, ఆ తపస్వి కాబట్టి ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా పాతివ్రత్య ధర్మాలని కాపాడుకుంటూ ఆంజనేయ స్వామితో కష్టమైనా సరే ఈ మాట చెప్పింది, నేను నీతో పాటు రాన్నైనా, నువ్వు వెళ్ళు, నా విషయము ఆ రామచంద్రమూర్తితో తెలియజేయి అనేటువంటి యొక్క విషయాన్ని మాత్రమే చెప్పింది. కానీ ఆయనతో పాటు నేను వస్తాను అనే మాట ఎప్పుడు చెప్పాలి. యదినోత్సక సేయాతుం మయా సద్ధమదిల్దితేయే అభిజ్ఞానం ప్రయచ్చత్వం యానీయాతు రాఘవోహితూ. ఆ మాటకి చాలా మెచ్చుకొని ఆనందించారు ఆంజనేయ స్వామి గారు. మెచ్చుకొని, అమ్మా సరే నువ్వు రానంటున్నావుగా ఇప్పుడు నాతో పాటు, మరి నేను ఇక్కడి నుంచి వెళ్తానుగా స్వామి దగ్గరికి, మరి నేను ఇక్కడికి వచ్చినట్లుగా స్వామివారికి చెప్పాలి అంటే నాకేదైనా ఒక గుర్తు కావాలిగా. అందువల్ల గుర్తుగా స్వామివారు నేను ఇక్కడికి వచ్చాను, నిన్ను చూచాను అనేదానికి గుర్తుగా, ఆయన గుర్తించేటట్లుగా నాకేదైనా చెప్పవమ్మా, నిన్న విషయం చెప్పమన్నాడు. అప్పుడు నాయనా చెప్తా, తప్పనిసరిగా చెబుతానన్న. ఇప్పుడు నేను చెప్పేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి యొక్క విషయం. అంటే ఇది ఎవరికి తెలియదు, కేవలము రామచంద్రమూర్తికి ఈయనకి తప్ప ఇంకోరు ఎవరికి తెలియదు. ఆ తెలియనటువంటి యొక్క విషయాన్ని చెబుతున్నది. ఏం లేదు నాయన, ఒకసారి మేము అరణ్యంలో ఉంటున్నప్పుడు అక్కడ చిత్రకూట పర్వత ప్రాంతాలలో అటు ఇటు కూడా మేము ఆ పర్వతం యొక్క అందాలని, అక్కడ ఉండేటువంటి యొక్క ఆ వికసించినటువంటి యొక్క ఆ పూలని, వాటిని, ఆ నదులని అన్నిటిని కూడా చూస్తూ చాలా ఆనందిస్తున్నాము. అలాంటి సందర్భంలో ఆ అటు ఇటు తిరగటం వల్ల నా యొక్క ముఖానికి ఉన్నటువంటి యొక్క తిలకం అంటే బొట్టు
అది కొంచెం చెరిగిపోయింది, అది నేను చూసుకోలేదు. అప్పుడు అది చూచి నా నాథుడు రామచంద్ర ప్రభు నాతో ఆ విషయం చెప్పకుండా మనస్సిర అని ఒకటి ఉంటుంది అక్కడ, దాన్ని కొంచెం ఇట్లా అరగదీసి ఆ గంధాన్ని నా బుగ్గన పెట్టారు. ఏమిటా ఇలా పెట్టారని చెప్పి అనుకునేటప్పుడు అప్పుడు నాకు బొట్టు లేదు అనేటువంటిది నాకు తెలిసింది. అంటే నువ్వు బొట్టు పోయింది నీకు పెట్టుకో అని చెప్పడం కోసం ఏం మాట్లాడకుండా ఆ మనస్సుల యొక్క రాయిని అలా అరగదీసి ఆ గంధాన్ని ఆ బుగ్గకి ఇట్లా అడ్డించాట, బుగ్గన తొక్క పెట్టినట్లు. అదిగో ఇలాంటి యొక్క రాముణ్ణి ఇలా అమ్మవారు సీత చెప్పింది అనేటువంటి యొక్క విషయం ఆయనకి చెప్పు. ఈ విషయం మా ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు, అందువల్ల అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళినట్లుగా ఆయనకు అర్థం అవుతుంది. అంతేగా, ఎవరికి తెలియని విషయం చెప్పినప్పుడు అంతేగా మరి. తర్వాత ఇంకొక విషయం కూడా చెబుతానంట. ఇదే కాకుండా అదే చిత్రకూట పర్వత ప్రాంతాలలో మేము అటు ఇటు తిరుగుతున్నప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుందామని మేము కూర్చున్నాము. అప్పుడు స్వామివారు కొంచెం చెగదీర్చుకోవడం కోసం నా తొడ మీద ఆయన తలపెట్టి కాసేపు కళ్ళు మూసుకొని అలా పడుకున్నారు. ఇదే అదనుగా ఒక కాకి వచ్చింది అక్కడికి. ఆ కాకి వచ్చేసి నా పాదాలని కొరికింది మాంసాన్ని ఆశించి. మరి వాడి పతివ్రత కదా, అందువల్ల నేనేమో స్వామివారు నిద్రాభంగం అవుతుందేమో అని చెప్పేసి నేనేమో మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాను. ఈ రక్తమంతా కారుకుంటూ వెళ్ళి ఆయన చెంపలకి తాకింది వెచ్చగా. ఆయన కంగారు పడి లేచారు. ఏది చూసేటప్పటికీ ఇది పరిస్థితి. మరి నేను పతివ్రతను ఆయన నిద్రాభంగం కలగనివ్వకూడదు కదా, అదే ఉద్దేశంతో నేనేమి మాట్లాడకుండా ఉంటే ఆయన బాధపడి వెంటనే ఈ విషయం జరిగిన విషయం చెబితే వెంటనే ఆయన దగ్గర అప్పుడు ఆయుధాలేం లేవు, బాణాలు కానీ కోదండ కానీ ఏం పట్టుకెళ్ళా. సరదాగా మనం వెళ్ళేటప్పుడు అన్ని మనం పట్టుకెళ్ళాం కదా. అట్లాగే స్వామివారు ఉరికే సరదాగా అట్లా ఇట్లా తిరుగుదామని చెప్పేసి అరణ్యంలో అట్లా వెళ్ళారు. అందుకని దాన్ని శిక్షించాలి కదా అనే ఉద్దేశంతో అక్కడే ఒక గడ్డి పరక ఉంది కదా, ఆయనకి అస్త్రాలు కావాలా, కోదండం అక్కర్లే, అస్త్రాలు అక్కర్లే, ఆయన మనస్సంకల్పం అనుకుంటే చాలు భస్మం చేయగలరు ఏదైనా. అక్కడ ఒక గడ్డి పరక ఉంటే దాన్ని తీశారు. తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించారు. దానికే గడ్డి పరక్కి, అది బ్రహ్మాస్త్రం అయిపోయింది. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు కాకి మీద. ప్రయోగించేటప్పటికీ వాడు ఎవరయ్యా అంటే నృసింహ పురాణము మొదలైనటువంటి, అంటే ఇక్కడ విషయం ఏంటంటే సుందరకాండలో అప్పుడు లేనటువంటివి వాల్మీకి మహర్షి చెప్పనటువంటి యొక్క విషయాలు కొన్ని సందర్భాలలో కొన్ని పురాణాలలో రాశాడు. అందువల్ల వాటిని కూడా మనం గ్రహించి మనం సందర్భానుసారంగా చెప్పవచ్చు, దాంట్లో తప్పే. ఇది కావ్యం. కావ్యంలో ప్రధానమైనటువంటి యొక్క విషయాలనే చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇంకా వేరే వేరే విషయాలన్నీ చెప్పుకుంటూ పోతే 24,000 శ్లోకాలు రామాయణం, ఇంకో 10,000 శ్లోకాలు. అందువల్ల అందరూ చదవటానికి మరి అనుగుణంగా వీలుగా గ్రంథం అనేటువంటిది ఉండాలి. కాబట్టి రామచరిత్రని ఎంతవరకు రాయాలో అంతవరకే రాశారు వాల్మీకి మహర్షి. మిగతా వాళ్ళు చెప్పినవి అబద్ధాలని కాదు, కావాలని ఎవరు రాయలేరు, జరిగిన విషయాలే కొన్ని రాయనవి. వేరే వేరే మహర్షులంతా కూడా, భరద్వాజుడు, అలాగే ఆంజనేయ స్వామి గారు కూడా రామాయణం రాశారన్నారు, హనుమంత రామాయణం అంటారు దాన్ని. అలాగే ఇంకా అనేక మంది యాజ్ఞవల్క్య రామాయణం అంటారు, శివరామాయణం అంటారు, అధ్యాత్మ రామాయణం అంటారు. ఎన్నో రామాయణాలు మనకున్నాయి. కానీ సందర్భాన్ని బట్టి ఆయా రామాయణాల్లో ఉండబడేటువంటి యొక్క విషయాలను కూడా మనం గ్రహించి సందర్భానుసారంగా, అంటే చెప్పుకునేటువంటి యొక్క
కథా సన్నివేశాలకు భంగం లేని విధంగా అతిశయోక్తులంతా చెప్పకూడదు, అక్కర్లేని విషయాలు మాట్లాడకూడదు. కథానుగుణంగా ఉండేటువంటి యొక్క విషయాలని వారంతా కూడా దివ్య దృష్టి కలివారు. మహర్షులు తపశ్శక్తి సంపన్నులు. వారు ఏం చెప్పినా కానీ అది నిజమే అవుతుంది తప్ప అసత్యాలు అబద్ధాలు అలాంటి పురాణాలు ఎప్పుడు రాయరు. వాళ్ళు లేచినప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే తపస్సు చేసుకుంటూ లోకం యొక్క బాగు కోసం పాటుపడినటువంటి వాడు. లోకంలో ఉండేటువంటి యొక్క ప్రజలు వాళ్ళు తపస్సు చేయరు, యోగం చేయరు, ఏమీ చేయరు, భక్తి ఉండదు, సరైన జ్ఞానం ఉండదు. ఎప్పుడు లేచినప్పటి నుంచి సంపాదించుకోవడం, ఏదో ఇల్లు వాకిళ్ళు కట్టుకోవడం, తినటం, తిరగడం ఏదో ఉంటుంది. ఆస్తిక్య బుద్ధి దేవుడికి ఒకసారి గుళ్ళో కొద్ది దండం పెడతారు, అంతే అయిపోయింది. దానివల్ల ఆ ఒక్క దండం వల్ల ఏం కాదు కదా. భగవంతుని గురించి నిరంతరము కూడా భక్తితో ఎప్పుడు కూడా ఉండాలి, ధ్యానం చేయాలి, ఆ కీర్తన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఏమిటంటే ధర్మాచరణ కూడా చేయాలి. ఊరికే భక్తి వేరు, ధర్మాచరణ వేరు. భక్తి ఉన్న మాత్రం సరిపోదు, ధర్మాచరణ కూడా ఉండాలి. కేవలం ధర్మం ఉంటే సరిపోదు, భక్తి కూడా ఉండాలి. ధర్మము భక్తి రెండు కలిసి ఉన్నప్పుడే వాడు సత్పురుషుడు అవుతాడు, వాడికి పుణ్యఫలం వస్తుంది. అలాంటి వాడే ఉత్తమ లోకాలకి వెళ్తాడు. అందుకనే మానవ జన్మ ఇచ్చింది. అవన్నీ చేయగలగాలనే ఉద్దేశంతోనే ఇచ్చారు. దాన్ని వ్యర్థం చేసుకుంటే మాత్రం వీడు ప్రయోజనం లేదు. మళ్ళా వీడికి మానవ జన్మ వస్తుందని గ్యారెంటీ ఏమి. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చొక్క పెట్టుకోమంటే అదే అర్థం. అంటే శరీరం ఆరోగ్యంగా బాగా ఉన్నప్పుడే నువ్వు వేరే వేరే ఆలోచనలు చేయకుండా అస్తమానం ఆ భోజనం కోసం తాపత్రయపడకుండా భోజనం చేయాలి. భోజనం కోసమే మనం ఉండకూడదు. భోజనం కోసం బతకటమా, బతకటం కోసం భోజనం చేయటమా అనే రెండు విషయాలు తీసుకున్నప్పుడు జీవించడం కోసమే మనం ఆహారాన్ని స్వీకరించాలి. ఆహారం స్వీకరించడం కోసమే మనం పుట్టాము అనే పద్ధతిలో ఉండకూడదు. కాబట్టి పారమార్థికమైనటువంటి యొక్క చింతన ప్రతి మానవుడికి అవసరం. అప్పుడే ప్రపంచంలో శాంతి భద్రతలు ఉంటాయి. మనిషి ఎప్పుడు కూడా మంచి ఆలోచన, సద్భావంతో, ధార్మికమైన బుద్ధితో, మంచి జ్ఞానంతో, సహాయ సంపత్తితో, స్నేహ సంపత్తితో ఉన్నప్పుడే ప్రజలంతా కూడా హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా 10 కాలాల పాటు చక్కగా జీవిస్తారు. ఎప్పుడైతే ధర్మాన్ని వదిలిపెట్టారో, భక్తి లేకుండా ఉన్నారో వాళ్ళంతా కూడా రౌడీలే అవుతారు. వాళ్ళ వల్ల లోకమంతా నాశనం అవుతుంది తప్ప అభివృద్ధి పదంలోకి వెళ్ళదు. ప్రజలు ధర్మంగా ఉన్నప్పుడు ఇంతమంది పోలీసులు అవసరంలే. కాబట్టి ప్రతివాడు మంచివాడే, ప్రతివాడు ధర్మాత్ముడే. ఇంకోరిని చూసి ఇంకోరు అసూయ పడడు, ఇంకోరిని చూసి ద్వేషం అనేది రాదు. అలా అంతే ఎందుకు? వాడికి జ్ఞానం లేకపోవటం వల్ల, ఆలోచన విధానం సక్రమంగా లేకపోవటం వల్ల. ప్రతివాడు జ్ఞానం గలవాడైనప్పుడు ఇట్లాంటివి ఉండవు. అప్పుడే ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉంది. ఇది కలియుగమే అయినప్పుడు కూడా తెలియకపోతే కొన్ని తెలుసుకొని ఆచరణ చేయవలసినటువంటి యొక్క అవసరము, బాధ్యత అవన్నీ కూడా మానవులకు ఉన్నాయి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి యొక్క మాట. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఆయన అర్జునుడు అడిగాడు, స్వామి ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. మరి అప్పుడు ఎలాగా మంచి ఏది, చెడేది, న్యాయం ఏది, అన్యాయం ఏది, ఇవన్నీ తెలియాలంటే ఎట్లా? మరి ప్రతివాడు ఇది తెలియదు కదా, అప్పుడు ఏం చేయాలా అన్నాడు. తెలియదు నాయన, నిజమే. మనకి మహర్షులు శాస్త్రములు రాశారు, ధర్మశాస్త్రం ఉన్నది. ఆ ధర్మశాస్త్రాల్లో ఎవరెవరు ఏం చేస్తే బాగుపడతారో, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, మనిషి అనేవాడు ఎట్లా జీవించాలో ఇవన్నీ కూడా చెప్పారు.
దాన్ని గనక ఆలోచించి వాడికి తెలియకపోయినా తెలిసిన వారి ద్వారా తెలుసుకొని ఆ రకంగా ఎవరైతే శాస్త్రాన్ని బట్టి ఆచరణ చేస్తాడో వాడు చాలా జ్ఞానవంతుడు అవుతాడు. చేసేటువంటి యొక్క కర్మ శాస్త్ర విధానం ప్రకారం కర్మ చేయాలి తప్ప మనకు తోచినట్లుగా చేయకూడదు కర్మ. అంచేత అది గుర్తుపెట్టుకో అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి యొక్క మాట. అలాగే ఇక్కడ మరి రామచంద్ర ప్రభువు ఏం చేశారు? ఇక్కడ సకల అస్త్ర సంపన్నుడాయి. ఈయన బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళింది, వెనకాలబడింది. వారు ఊరంతా మొత్తం సకల లోకాలు తిరిగాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి కొన్ని వాళ్ళలో ఈ కాకాసుడు అనేవాడు ఇంద్రుడు యొక్క కుమారుడు జయంతుడు అని చెప్పి చెప్తారు. అతను ఇట్లాగా మారువేషంలో కాకి రూపంలో ధరించి వచ్చాడు అని చెప్పి చెప్తారు. సరే, అట్లాగా ఆ స్వర్గలోకానికి వెళ్ళటము, వాళ్ళు తరిమి తన్నేయడం, మళ్ళా వచ్చి రామచంద్రమూర్తి వారి యొక్క పాదాల మీద పడితే రక్షించమని ఆ కాకాసురుడు వేడుకున్నాడు. అప్పుడు స్వామి చెప్పారు, నువ్వు తప్పు చేశావురా నాయనా, చేయకూడనటువంటి యొక్క తప్పు చేశావు, దీనికి శిక్ష అనుభవించాలి. నేను ఏదైనా ఒక అస్త్రం వదిలిపెడితే అది శిక్షించి కానీ రాదు, శిక్షణకు వచ్చి తీరాలి. తప్పు చేసిన వాడు తప్పనిసరిగా శిక్షింపబడాలి. అందువల్ల నిన్ను ప్రాణాలైతే తీయను, నీ శరీరంలో ఏదైనా ఒక అవయవాన్ని మాత్రం శిక్షిస్తా అని ఏం చేశారు స్వామివారు? ఒక కన్ను తీసేశారు. అందుకనే ఇప్పుడు కూడా కాకులకి ఒక కన్నే ఉంది, రెండు కళ్ళు కనపడవు. ఒక కన్నుతోనే చూస్తుందన్నమాట. అది అమ్మవారే చెప్తున్నది. తతప్రభృతి కాకానాం సర్వేషాం ఏకనేత్రత. రాముడు అలా శిక్షించబడి ఒకే నేత్రంతో కాకులు ఉన్నాయి. కాబట్టి హనుమా ఎందుకు చెప్తుంది ఈ విషయము? ఇది కూడా ఎవరికి తెలియనటువంటి యొక్క విషయమే కాబట్టి ఇది చెప్తే కూడా రామచంద్ర ప్రభు వారికి గుర్తొస్తుంది. అప్పుడు కూడా ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాము. మత్కృతే కాకమాత్రేదు బ్రహ్మాస్త్రం సముదీరితం. నాకేదో చిన్న గాయం చేశాడు అని ఆ కాకిని, చిన్నదే అది కాకి, దానికి బ్రహ్మాస్త్రాన్ని వేశారు ఆయన. ఇప్పుడు రావణాసురుడు ఇంత అన్యాయం చేశారు కదా, అధర్మం చేశారు కదా, నన్ను దొంగతనంగా ఎత్తుకొచ్చాడు, ఇది హింసిస్తున్నాడు. ఇక్కడ ఆ కాకి మీద ఉన్నటువంటి యొక్క ఆ భావము, ఆ శత్రుత్వము ఈ రావణాసురుడి మీద ఇంతవరకు కలగలేదే. నేను నా భర్త పరాక్రమం కలిగినటువంటి వాడు, అలాంటి యొక్క భర్త నాకున్నాడు కదా, ఉన్నా సరే నేను నాదుడు లేని దానిలాగా ఉన్నాను. చేత మా అత్తగారు కౌసల్య లోకభర్తారం సుశివేయం మనస్విని, నాకే కాదయ్యా భర్త, మా అత్తగారు మహానుభావురాలు, ఇలాంటి లోకభర్తని కన్నది అన్నారు. నాకే కాదు భర్త, రామచంద్ర ప్రభు సమస్త లోకాలకి భర్త. భర్త అంటే ప్రభువు అని అర్థం. భర్త అంటే కేవలం మొగుడనే కాదు అర్థం. భర్త అంటే సమస్త లోకములను కూడా ఆయన బాధ్యతగా తీసుకొని వాళ్ళందరినీ కూడా భరించేవాడు. అంటే వారి యొక్క శ్రేయస్సుని చూచేవాడు అన్నమాట, రక్షించేటువంటి వాడు. అది భర్త అంటే. అంచేత లోకభర్త ఆయన
అలాంటి యొక్క రామచంద్ర ప్రభువుని నేను అడిగినట్లుగా చెప్పు, నమస్కారాలని చెప్పు నాయనా అని ఈ రకంగా ఆమె యొక్క ఆ బాధని, ఇదివరకు అరణ్యంలో జరిగినటువంటి యొక్క ఆ సంఘటనని గుర్తుగా ఆంజనేయ స్వామి వారికి చెప్పింది. తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభంబు ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ. ఈ రెండు గుర్తులు చెప్పిన తర్వాత ఆమె ఆ చీరచెంగులోనో ఎక్కడో ముడి వేసుకొని ఉన్నది, ఎప్పటి నుంచి ఆ వచ్చినప్పటి నుంచి ఆమె దగ్గర ఉన్నది కదా, అది ఏమిటంటే చూడామని. ఆ మూట కట్టుకున్నటువంటి యొక్క ఆ వస్త్రాన్ని విప్పి దాంట్లో ఉండేటువంటి యొక్క చూడామణిని తీసి ఆంజనేయ స్వామి వారి చేతిలో వేసిందనమాట. జై వీర హనుమానికి, జై సీతమ్మ వారికి. మణి దత్వా తత సీతా హనుమంతమధబ్రవీతు. ఆ మణిని స్వామివారి చేతిలో పెట్టి ఇలా మాట్లాడింది, నాయనా హనుమా, ఇది నా నాథునికి రామభద్రుల వారికి ఇవ్వు, వారు చూస్తారు. చూడంగానే వారికి ముగ్గురు గుర్తొస్తారు, తర్వాత నేను కూడా గుర్తొస్తాను. ఎవరు వారు అంటే అమ్మవారికి సీతా స్వయంవరం, అమ్మవారికి పెళ్ళైనప్పుడు దశరథుడు ఈ చూడామణిని, రత్నాలు పొదగబడినటువంటి యొక్క బంగారపు చూడామణి, ఇప్పుడైతే కొన్ని కోట్లు ఉంటుందన్నమాట. చూడామణి అంటే అంటే ఇది పాపిడి, ఈ పాపిడి చీర అంటారు కదా, ఇక్కడ పూర్వం పెట్టుకునేవాళ్ళు కదా, ఇక్కడ పెట్టుకుంటారు, అది చూడామని అంటే. అది దాన్ని విప్పి ఆయన చేతిలో పడేసి ఇలా మాట్లాడింది. దశరథుడు కౌసల్యకి ఇచ్చాడు పాణిగ్రహణ సమయంలో. ఆ కౌసల్య చేతిలోంచి మా తండ్రి గారు అక్కడే ఉన్నారప్పుడు, అక్కడ ఆయన ఉన్నప్పుడు మా అమ్మగారు ఆ కౌసల్య చేతిలోంచి తీసుకుని నాకు ఇచ్చింది అంటే మామగారు ఇచ్చింది అని అర్థం. అందువల్ల వీళ్ళు ఆ మణిని చూడగానే వీళ్ళు గుర్తుకొస్తారు రామచంద్రమూర్తికి. ఒకసారి ఓహో ఈ మణి అప్పటిది కదా, అప్పుడు వీళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళ తండ్రి గారిని, వాళ్ళ తల్లి గారిని, మా అమ్మగారిని, మా తండ్రిగా వీళ్ళందరినీ కూడా, తర్వాత నన్ను నాకు పెట్టారు కదా, వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటారు ఆయన. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ఇది నా రామచంద్ర ప్రభు వారికి ఇవ్వు అని చెప్పింది అన్నమాట అమ్మవారు. తతబుత్థాయ వృక్షాగ్రేయే దేవ్యా మందిరమద్భుతం సింహధ్వజం దదర్శాగ్రే దృష్ట్వా పవననందనగా. ఈ రకంగా ఆ ముద్రిక తీసుకున్నారు, అమ్మవారికి నమస్కారం చేశారు. కొంత ఆలోచిస్తూ కొంచెం ముందుగా వెళ్ళారు. ఇక్కడ ఆనందరామాయణంలో మనకి ఏం చెప్పారంటే ఈ సందర్భంలో అక్కడ ఒక అమ్మవారి యొక్క గుడి ఉన్నది అన్నారు. ఆ అశోకవనంలో అమ్మవారి భక్తుడే అయిన రావణాసురుడు అమ్మవారిని పైగా కోరాడు కూడా, నన్ను రక్షించమ్మా తల్లి అని. అందుకని ఆ అమ్మవారి సింహధ్వజం ఉందిట అక్కడ.
అమ్మవారి యొక్క వాహనం సింహం దగ్గర. అక్కడికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసి, తల్లి నేను ఇట్లా వచ్చాను, అమ్మవారిని వెతకడం కోసం చూచాను, రావణాసురుడు ఉండడు కాబట్టి నువ్వు కూడా ఇక్కడ ఎందుకు తల్లి, నమస్కారం, నువ్వు బయలుదేరి వెళ్ళిపోమని చెప్పాడని ఆనందరామాయణంలో చెప్పినటువంటి యొక్క మాట. అట్లా అన్నారట. సరే, ఇట్లాగా ఆ అమ్మవారికి కూడా నమస్కారం చేసి ఆ రకంగా చెప్పి అక్కడి నుంచి ఇంక పని ఆయన వచ్చిన పని అయిపోయింది. బయలుదేరవచ్చు. అమ్మవారిని చూడమన్నారు, కష్టపడి వెతికారు, చూచారు, మరి ఆమెకు అంగుళీకం ఇచ్చారు, ఆమెను చూడమని ఇచ్చింది, అయిపోయింది ఆ విషయం. ఇంక వెళ్ళిపోవచ్చు. ఆమె వెళ్ళటం ఇష్టం లేదు. ఏం చేశారు ఆయన? ఇదే అనుకున్నారు, అయిపోయింది, కానీ ఇంతటితోటి దేవుడు వెళితే ఎట్లాగా? ఆయన ఉద్దేశం ఏంటంటే అసలు తనంటే ఏమిటో చూపించాలి రావణాసురుడు. రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడు, రామచంద్రమూర్తి వారి యొక్క భక్తుడు ఎంత గొప్పవాడు, రామచంద్రమూర్తి వారి దగ్గర ఉండేటువంటి యొక్క సైన్యం ఎంత గొప్ప బలాపరాక్రమాలతో కూడి ఉంటుంది. రావణాసురుడికి కొంత మనం చెప్పవలసిన అవసరం ఉంది, అది కొంత ఉపదేశం కూడా చెయ్యాలి. అంటే ఉపదేశం అంటే చెప్పాలి, నువ్వు చేసిన పని సరైనది కాదు, జాగ్రత్తగా ఆలోచించుకో, ఇప్పటికైనా మించిపోయింది లేదు అని చెప్పి చెబుదామని నేను ఉద్దేశమే కానీ వెళ్ళటం ఎట్లాగా? ఆయన చక్రవర్తి కదా, ఎవరు వెళ్ళరు. మామూలు చిన్న తహసీల్దార్కి వెళ్ళాలంటేనే అపాయింట్మెంట్ తీసుకోవాలి, పొద్దున్న సాయంత్రం వరకు కూర్చుంటే, కానీ ఆయన లోపలికి పిలవడు. రావణాసురుడు అంటే మామూలు మనిషి కాదు కదా, పెద్ద చక్రవర్తి, ఆయన వెళ్ళనివారు ఎవరు. అందువల్ల అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఒక పక్కన కూర్చున్నారు, కాసేపు స్థిమితంగా కూర్చున్నారు. ఇప్పుడు నిట్టూర్పులు విడిచి అమ్మయ్య అమ్మవారిని చూచా, అనుకున్నది సాధించా, అయిపోయింది. కానీ ఎందుకో నాకు ఇది అంత పెద్ద కార్యక్రమం కాదు, చిన్న పనే చేశాను నేను, ఇంక కొంచెం పెద్ద పని చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చింది. ఇంత కష్టపడి ఇంత ఇదిగా చేస్తే అది చిన్న పని అనుకుంటున్నారు. ఏం ఆలోచించారు? మనకి రాజనీతి ప్రకారం 4 ఉపాయాలు ఉన్నాయి: సామ, దాన, భేద, దండోపాయాలు. ఈ రాక్షసులు పోనీ ఎవరికైనా మంచి మాట ఏదైనా చెబితే వింటారా? వినరు. వాళ్ళు మూర్ఖులు కదా, మూర్ఖులు, బలపరాక్రమాలు గలవాళ్ళు, అహంకారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వినరు. మంచి మాట ప్రయోజనం లేదు. దానం ఇస్తే వాళ్ళకే ఉంది బోడంతా. దానం ఇస్తే ఒకటి తీసుకుంటాడు, దానంతో పని లేదు. భేదం పెట్టాలంటే కూడా కష్టమే. అంటే వాడికి వీడికి మూడైన మన భేదం పెట్టడం శత్రుత్వం. వాడు కామరూపం కలిగినటువంటి వాడు, అవతల వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెంటనే తెలుసుకునేటువంటి యొక్క శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. ఇలాంటి భేదం కూడా కుదరదు. మరి అయితే ఏంటి? 4వ ఉపాయం దండోపాయం. వీళ్ళని సావగొట్టాలి. కొడితే కానీ వీళ్ళు మాట వినరు, అంటే యుద్ధం చేయాలి అని అర్థం అన్నమాట. యుద్ధం చేయాలంటే ఎట్టా? వాళ్ళ కోపం రావాలిగా. ఊరికే యుద్ధం ఎగదేస్తామండి. వాడు ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడటమో, కారు కూతులు పోయటమో, బూతులు మాట్లాడటం ఏదైనా చేస్తే మనం వెళ్ళి వాడిని తిడతాం, వాడు కొడతాడు, మనం కొడతాం, అప్పుడు పెరుగుతుంది. సరే, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో అది వేరే విషయం. కానీ ఇక్కడ ఉండే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈయన ఎలా ఆలోచిస్తున్నారు? కోపం రావాలి అంటే ఎవరి కోపం రావాలి? రావణాసురుడి కోపం రావాలి. కోపం వస్తే ఈయన్ని పిలిపిస్తాడు. దీనికి ఏం చేయాలి అంటే, ఈ ఉద్యానవనం ఉంది కదండి, అశోకవనం, ఆయనకు వెంటనే ఆలోచన వచ్చింది. చాలా ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు అశోకవనాన్ని రావణాసురుడు. చాలా జాగ్రత్తగా పెంచుతున్నాడు. దాంట్లోనే కదా మణిమాణిక్యాలు, బంగారం, వెండి, అరుగులు, గిరుగులు, అన్ని భయంకరమైన చెట్లు,
అన్ని కాలాలలో పూసేటువంటి యొక్క పూలు పళ్ళు ఒకటంటే అదే ఎక్కడా ఇట్లాంటి యొక్క అశోకవనం లేదు. దీన్ని మనం నాశనం చేయాలి అనుకున్నాడు. దీన్ని నాశనం చేస్తే అప్పుడు రావణాసురుడు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు? ఎవరో సైన్యాన్ని పంపిస్తాడు. వాడి సైన్యం ఉందిగా బాగా, గుర్రాలు ఏడుగురు వీరులు అన్నీ వచ్చేస్తాయి. రాక్షసులు వస్తారు, వాళ్ళతో యుద్ధం చేయొచ్చు అని ఈ రకంగా అంటే తన యొక్క పరాక్రమం ఏంటో చూపించాలి అని ఆయనకి. అంటే రాముడి దగ్గర నేనే కాదు ఇట్లాంటి వాళ్ళు ఇంకా కోట్ల మంది ఉన్నారు, జాగ్రత్త ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి చెప్పడం కోసం అన్నమాట, భయపెట్టడం కోసం. అందుకని ఆయన ఇంత ఆలోచన చేశారు. ఈ రకంగా ఆలోచన చేసి ఆలోచన వచ్చిందే తెలుగుగా వెంటనే గబా 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 వెళ్ళి ఒక శరీరాన్ని పెంచారు. వెంటనే పైకి ఎగిరారు. అంటే చెట్లుంటాయి కదా, చెట్ల కంటే బాగా ఎత్తుగా ఎదిగారు. ఆ చెట్లని కూకట వేళతో సహా పాడు చేస్తూ పీకి పారేస్తున్నారు. చిన్న కలుపులు ఉంటాయి మనకి, మామూలుగా కలుపు మొక్కలు చిన్న గడ్డి పరికరం మనకేమో లేదు, కష్టమా ఇలా అంటే వెంటనే వచ్చేస్తాయి, అవతల పారేస్తాయి. అట్లాగే పెద్ద పెద్ద వృక్షాలని ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల బట్టి కూకటి వేళ్లతో సహా భూమి లోపలికి వేళ్ళు లోపలికి వెళ్ళినటువంటి యొక్క చెట్లు ఉన్నాయి కదా, ఆకాశం చూస్తున్నాయా అన్నట్టుగా ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద చెట్లను కూడా ఇట్లా పైకి పీకేసి పారేస్తున్నారు. అంటే ఎంత బలమైంది. ఇష్టం వచ్చినట్టుగా ఆ చెట్ల మీద ఉండేటువంటి యొక్క పక్షులు పాపం భయపడి పారిపోతున్నాయి. అలాగే అక్కడ ఉండేటువంటి యొక్క మృగాలను కూడా పారిపోతున్నాయి బాగా అరుస్తూ. ఈ రకంగా మొత్తము ఆ అశోకవనాన్ని మొత్తం పాడు చేశారు. అనేక వేల చెట్లు అన్నిటినీ పీకేశారు, తొక్కేశారు. అక్కడ కొన్ని భవనాలు ఉన్నాయి, వాటిని పాడు చేసేశారు, మొత్తం పడిపోయింది. రాక్షస స్త్రీలు ఉన్నారుగా సీతమ్మ వారిని రక్షిస్తూ, వాళ్ళు నిద్రపోతున్నారు ఇప్పటిదాకా. వాళ్ళకి ఈ శబ్దాల వల్ల మేలుకొచ్చు. వాళ్ళు చూశారు, అరే ఎవరయ్యా బాబోయ్, ఏదో కొద్దిలాగా ఉన్నాడు కోతి, ఇదేంట్రా బాబు ఇంత భయంకరంగా ఉన్నాడు, ఈయన ఇంత పెద్ద ఎత్తుగా ఉన్నాడు ఏమిటని చెప్పేసి వాళ్ళు కంగారు పుట్టింది. కోయం కశ్యపుతో ఆయన కిన్నమిత్తి మహాది, ఎవడబ్బా ఆయన, ఎందుకు వచ్చాడు, ఎవరు పంపిస్తే వచ్చాడు ఏమిటని వాళ్ళంతా కూడా అనుకున్నారు. అనుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. ఏమమ్మా, ఎవరు ఆయన, ఎందుకు వచ్చాడు, అంత మా వనమంతా కూడా పాటు చేస్తున్నాడు, ఎవరో చెప్పు చెప్పి ఆమెను అడిగారు. నాకేం తెలుసయ్యా అన్నాడు. నాకేం తెలియదు, అసలు ఎవరో ఆయన ఎవరో, నేను కూడా భయపడుతున్నానా మీలాగే, మీరేగా ఆయన అడగండి వెళ్ళి, నన్ను అడిగితే నేనేం చెబుతాను. అంటే ఇక్కడ అబద్ధం ఆడటం అనే విషయం కాదు. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడొచ్చు అని కూడా శాస్త్రం చెప్పింది. వివాహకాలే, వివాహ సమయంలో ఒక ఆశ్రమాన్ని, గృహస్థాశ్రమాన్ని నిలబెట్టాలి కాబట్టి, ఒక జంటని కలపాలి కాబట్టి, ఒక పురుషుడిని ఒక స్త్రీని, అది చాలా ధార్మికమైనటువంటి యొక్క విషయం కాబట్టి దానికి తప్పు లేదన్నారు. ధర్మం కోసము అబద్ధం ఆడినా అది అబద్ధం అనిపించుకోదు, అది అసత్యం కాదు. అలాగే ఒక మంచి ప్రాణ స్నేహితుడు, వాడికి ఏదో ఒక ఆపద వచ్చింది, ఎవడో వాడిని వెన్నంటూ వస్తున్నాడు, ఎవడో దొంగో ఎవడో తప్పడానికి వస్తున్నాడు, ఏదో వాడేటో ఉరుక్కుంటేటో పోయినాడు. ఏమైనా వచ్చాడంటే ఎవరిని చూడలేదు, అసలు ఎవరు రాలేదని చెప్పాలి, సత్యం చెప్పాలి కదా అని అన్నారు కదా అని చెప్పేసి అవునండి ఇటు పోయినాడంటే ఒకడు దాక్కున్నాడంటే గుళ్ళో లోపలికి వెళ్ళాడని చెబుతారా? మీ మంచి స్నేహితుడు చెబితే ఏం చేస్తాడు, వాడు వెళ్ళి వాడు చెప్తాడు. అప్పుడు అబద్ధం ఆడిన దానికంటే భయంకరమైన పాపం వస్తుంది. వీడు ఇండైరెక్ట్గా చంపించిన వాడు అవుతాడు వాడి ద్వారా. అందువల్ల అప్పుడు అబద్ధం ఆడొచ్చు, అది తప్పు కాదు. ఈ రకంగా కొన్ని కొన్ని సందర్భాల్లో
అబద్ధం ఆడితే తప్పు కాదు, సర్వధనాపహారే. మొత్తం మన ఇంట్లో ఉన్న డబ్బంతా ఎత్తుకోపోవడానికి కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో చెప్పి వాళ్ళని పంపించాలి అబద్ధాలు. అంతేగాని అబద్ధం ఆడకూడదు అన్నారు కదా అని చెప్పేసి ఎక్కడెక్కడే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పి ఇక్కడ ఇదిగో ఇంటి కట్టలు ఉన్నాయి, అక్కడ బంగారం ఉంది, ఇవన్నీ చెప్తారు. కాబట్టి అలాంటప్పుడు ప్రాణం రక్షించుకోవడం విషయంలో, ఐశ్వర్యాన్ని దక్కించుకోవడం విషయంలో, మిత్రుడి విషయంలో కొన్ని విషయాల్లో అబద్ధాలు ఆడి మనము ఆ ఉండేటువంటి యొక్క విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని అమ్మవారు అలా చెప్పింది. సరే ఈవిడ సరిగ్గా చెప్పేటట్లేదు అని కొంతమంది అక్కడ ఉండి అమ్మవారి దగ్గర కొంతమంది ఉరుక్కుంటూ వెళ్ళి రావణాసురుడికి చెప్పారు ఏ విషయం. అయ్యా లంకేశ్వర మహారాజా, ఒక పెద్ద కథ వచ్చింది. మన మొత్తం అశోకవనాన్ని ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల బట్టి రక్షిస్తూ ఉండేటువంటి యొక్క అందమైన అశోకవనాన్ని నాశనం చేస్తున్నది ఆ కథ వచ్చి. ఆమెను అడిగాము, ఆమె సరిగ్గా మాకేం చెప్పలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆమె ఉండే చోటుని తప్ప, ఆమె కూర్చున్నటువంటి యొక్క ఆ వృక్షం ఉన్నది కదా, ఆ శంశుభా వృక్షం, అశోక వృక్షాలు అవి ఉన్నాయి కదా, ఆ చోటు తప్ప మిగతా మొత్తం నాశనం చేసేసాడు. మరి ఆమె ఎందుకు అంత దయతో ఉన్నాడో, ఆమె ఏం చెప్పిందో, ఈయనేం మాట్లాడాడో ఇవన్నీ మాకేం తెలియదు. ఈ విషయం మీకు చెప్పాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి వచ్చి చెప్పాము లంకేశ్వర అన్నారు. ఇంకా మేము కోపం వచ్చి పళ్ళు పటపట కొరికాడు. ఒక కపి వచ్చి ఇంత పని చేస్తాడా? ఎన్నో సంవత్సరాల బట్టి దీన్ని రక్షిస్తున్నాము అశోకవనాన్ని అని కళ్ళన్నీ ఎర్రబడ్డాయిట. వేడి నీళ్లు గారినాయి లోపల నుంచి, అంటే కళ్ళల్లోంచి అంత కోపం వచ్చిందనమాట. రాబదన్న అస్త్రబిందవ. రావణాసుడు కోపం వస్తే అలా కంట్లోంచి కన్నీళ్లు గార్చినట్టుగా నీళ్ళే వచ్చేస్తాడు వేడిగా. అంత భయంకరమైన కోపం వచ్చింది. గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాళ్ళని వెంటనే రాక్షసుల్ని, కొంత సైన్యం అన్నమాట, వాళ్ళందరినీ పిలిచి వెంటనే ఆ వచ్చినటువంటి యొక్క కవితో యుద్ధం చేయమని, ఆయన నిగ్రహించండి అని ఈ రకంగా పంపించారు. వాళ్ళు ఎంతమంది తెలుసా అండి? తేషాం 80,000, 80,000 మంది. 80,000 మంది భయంకరమైన బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళని పంపించారు. వాళ్ళు మహోదరుడు, మహాదంష్ట్రుడు అనేటువంటి పేరు గల రాక్షసుడు చేతిలో భయంకరమైన ఆయుధాలని ధరించి బయలుదేరి వచ్చారు. వాళ్ళు వస్తున్నట్లుగా చూచాడు ఆంజనేయ స్వామి. శ్రీమాన్ పర్వత సన్నిభ. ఎలా ఉన్నారు ఆయన? పర్వతం ఎత్తు ఉన్నారు, అంత వెడల్పు అంత పొడుగు ఉన్నారు. వెంటనే దూరం నుంచి చూచి ఆయన తోకని పెంచి ఆ తోకని భూమి మీద వేసి ఠాప్ అని ఇలా కొట్టేశారట. కొట్టేటప్పటికీ ఆ భయంకరమైనటువంటి యొక్క ఆ శబ్దానికే కొంతమంది చచ్చిపోయినారు. ఆంజనేయ స్వామి తోక ఇట్లా కొడితే చాలు ఆ శబ్దానికి గుండెలు పగిలిపోయి చచ్చిపోయినారు కొంతమంది. తస్య ఆస్ఫోటిత శబ్దేన మహతా సానురాదిన. ఆ శబ్దానికి ఆ చెట్ల మీద ఆకాశంలో పోతున్నటువంటి యొక్క పక్షులు కూడా బెదిరిపోయి అవి కింద పడి చచ్చిపోయి. ఏమంటున్నారు ఆయన? జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహము కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహనుత మారుతత్వజః. మహాబలుడైనటువంటి యొక్క రాముడికి జయమవుగాక, మహాబలుడు అయినటువంటి యొక్క లక్ష్మణస్వామికి జయమవుగాక.
మా రాజుగారు సుగ్రీవుడికి జయమవుగాక. రామచంద్రమూర్తి వారు నిరంతరము పరిపాలిస్తున్నారు మా యొక్క ఆ రాజును సుగ్రీవుణ్ణి. అలాంటి రామచంద్ర ప్రభువు యొక్క దాసుణ్ణి నేను. దాసుడంటే సేవకుణ్ణి. నా పేరు హనుమంతుడు. ఆయన చెబుతున్నారు ఈ మాటలన్నీ ఆంజనేయ స్వామి గారు. శత్రు సైన్యానాం నిహంత మౌరుతాత్మజ. నేను వాయు యొక్క కుమారుణ్ణి. శత్రు సైన్యాలకి నేను శత్రువుని. అందరినీ చంపడానికే వచ్చా అని వాళ్ళతో అరుస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని చూస్తేనే భయపడతారనుకుంటున్నారా? 80,000 మంది కాదు, ఇంకెంతమంది వచ్చినా సరే చంపేస్తారు. మాకు రావణాసురుడు ఉన్నాడని చెప్పి అనుకుంటున్నారేమో. నీ రావణాసురుడు ఒకడు కాదు, 1000 మంది రావణాసురులు వచ్చినా నాతో సమానంగా యుద్ధం చేయలేదు. వాళ్ళందరినీ దెబ్బి పారేస్తారు. ఎలా దెబ్బతారు? ఈ దగ్గర ధనుస్సు లేదు, గదలు లేవు, శూలాలు లేవు, ఆయుధాలేం లేవు స్వామివారికి. అక్కడ బండరాళ్ళు ఉంటాయి కదా. బండరాలంటే ఒక బండరాయి 5,000 మంది పడితే కానీ పైకి లేవదు. ఆయన ఊరికి రాయిరాలు అట తీసేసి వేస్తారు. ఆ బండరాలన్నీ తీసేసి వేసేస్తున్నారు వాళ్ళ మీద. అది పడడం చచ్చిపోవడం. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లని కలుపు మొక్కలు లాగా పైకి అంటారు అనేసి గిరగిర తిప్పి వేసేస్తారు. దాని కింద 100 మంది పడి చచ్చిపోతారు. అట్లా యుద్ధం చేస్తున్నారు ఆయన. ఇత్యుక్త్వా ఆదాయ పరిఘం యథా నరజటీచరము. అక్కడ పరిఘ అనేటువంటి ఒక ఆయుధం ఉంది, బాగా ఇనపది, కొన్ని టన్నుల బరువు ఉంటుంది. అది దాన్ని ఊరికి అవలేక కర్ర పట్టుకుని ఇట్లా పట్టుకొని గిరిగిరి తిప్పేసి వేసి పారారు. దాని కింద 100 మంది పడి చచ్చిపోయినారు. ఇట్లా పరమ భయంకరంగా ఏ ఆయుధాలు లేకపోయినా సరే అక్కడ ఉండేటువంటి యొక్క ఆ చెట్లని విసిరివేస్తూ, బండరాళ్ళని అక్కడ ఉండే స్తంభాలని పెరిగివేసి విసిరేస్తూ వాళ్ళందరినీ కూడా చంపారు. తర్వాత అక్కడ ఒక భవనం ఉంది, పెద్దది, చాలా ఆకాశం ఎత్తుంది అన్నమాట. దాన్ని ఎక్కి అక్కడ ఒక్క పెద్దగా అరిచారు. ఒక్కసారి అరిచేటప్పటికి ఆ అరుపుకే వచ్చేవాళ్ళు కొంతమంది. ఆ అరుపు నాదాన్ని విని, భయంకరమైన ఆ నాదాన్ని విని చచ్చిపోయారు. అక్కడ భవనాన్ని రక్షిస్తూ ఉండేవాళ్ళు 100 మంది ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు. ఆ నాదానికి వాళ్ళు కూడా చచ్చిపోయినారు వెంటనే. ఈయన ఏమనలే, అరిచారు ఊరికే, ఆ అరుపుకే చచ్చిపోయినారు. అలాగే ఇంకా అక్కడ ఉండేటువంటి అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి, గొడ్డళ్ళు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా తీసుకొని ఇస్త్రీ వేశారు. అలాగే కొంతమంది ఆ వచ్చినటువంటి యొక్క సైనికులంతా కూడా ఆయుధాలను తీసుకొని ఈయన చుట్టుముట్టారు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఒక బంగారుమయమైనటువంటి ఒక పెద్ద స్తంభం ఉంది. మన ధ్వజస్తంభం ఉంటుంది అంతకంటే పెద్దగా. దాని ఊరికెట్టి పీకేరు. గడిగడా చెప్పేసి ఆ వచ్చే వాళ్ళందరి మీద వేసేశారు, చచ్చిపోయి. ఈ రకంగా చేస్తూ ఒకసారి పైకి ఎగిరారు, ఆకాశం మీదకి ఎగిరి వాళ్ళతో చెప్తున్నారు, ఈదృగ్విధైస్తు హరిభిః వృద్ధో దంతనఖాయుధైః శతైః శతసహస్రైశ్చ కోటిభిః అయుతైరపి ఆగమిష్యతి సుగ్రీవః సర్వేషాం నిషూదనకాగా. నీచులారా, అధములారా, రాక్షసులారా, చూశారా నా పరాక్రమాన్ని? నేనే కాదు, నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, ఇంకా వస్తారు. వాళ్ళు తొందరలోనే వస్తారు. వాళ్ళకి ఏ ఆయుధాలు అక్కర్లే. మీ దగ్గర ఉన్నట్టుగా మాకు ఆయుధాలు అక్కర్లా. మాకు ఆయుధాలు మా పళ్ళు చాలు, కోరలు, మా గోళ్ళు చాలు.
వాటితోనే పీకి పెడతాం, చీల్చి చెండాడుతాం. మీరు ఇన్ని ఆయుధాలు తెస్తారు, వేలకు వేల ఆయుధాలు. మా పళ్ళు మా యొక్క గోళ్ళే చాలరా మాకు. నాబోటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసునా? లక్షలు, కోట్లు, అనేక వేల కోట్ల మంది వానర వీరులు ఉన్నారు. నా బలం చూశారు, మా వాళ్ళు నాకంటే ఇంకా బలవంతులు. చూశారు ఆయన, నేనే గొప్పవాడిని అంటలే, నాకంటే గొప్పవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అది గర్వం లేకుండా ఉన్నమాట. అంత బలపరాక్రమాలు గలవాడైనా, అంతటి మహాపండితుడైనా నేనే ఉందండి మామూలు వాడు. నాకంటే అక్కడ ఇంకా చాలా గొప్పవాడు ఉన్నారు. అది ఎవరంటారండి? అందుకనే వినయము, సంస్కారము, దురహంకారం లేకపోవడము, ఇవన్నీ కూడా ఉత్తమ పురుషుని యొక్క లక్షణాలు అంటారు. అవన్నీ కూడా ఆంజనేయ స్వామిలో ఉన్నాయి. బలము ఎప్పుడూ ప్రదర్శించరు, భక్తులను అనుగ్రహిస్తారు, దుర్మార్గులను శిక్షిస్తారు. అందుకనే ఇంత గొప్పవాడు కాబట్టి ఈయన వెళ్తేనే సరిగా ఉంటుంది, మన పని అవుతుందని రామచంద్రమూర్తి వారు ఆయన దగ్గర ఉండేటువంటి యొక్క అంగుళీయకాన్ని ఈయనకిచ్చారు. ఈయనంత ఊహించారు ఆంజనేయ స్వామిని, ఒకసారి చూశారు, ఫస్ట్ సారి. అప్పటికే ఆయనకు అర్థమైపోయింది మొత్తం. ఆవలిస్తే పేగులు లెక్క పెడతారంటారే, ఆ రకంగా స్వామివారు అలా చూశారంటే అర్థమైపోతుంది. ఆయన ఎవరైనా సాక్షాత్ మహానుభావుడు నారాయణమూర్తి కదా. అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు మహానుభావుడు. ఎన్ని విషయాలు తెలిసినా ఆయన సౌమ్యంగానే ఉంటారు, చిరునవ్వుతో పలకరిస్తారు అందరినీ కూడా. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరి మీద ఏ రకంగా మరి జాలితో ఉండాలో, ఎవరి యందు దయని చూపించాలో, ఎవరి యందు తన యొక్క బలపరాక్రమాలను చూపించాలో, ఎవరితో స్నేహం చెయ్యాలో, ఇవన్నీ కూడా పూర్తిగా తెలిసినటువంటి యొక్క మహానుభావుడు రామభద్రుడు. అలాంటి వాడే హనుమ. ఆయనకి తగినటువంటి యొక్క ఆయన దాసుడు ఆయన సేవ. అందువల్ల శతసహస్రైశ్చ కోటిభిరయుతైరపి, అనేక వేలు లక్షల కోట్ల మంది, ఎంతో మంది ఉన్నారు వానర వీరులు. వాళ్ళతో పాటుగా మా యొక్క మహారాజు సుగ్రీవుడు కూడా వస్తాడురా అని ఈ రకంగా పెద్దగా అరుస్తూ మాట్లాడుతూ ఒక పెద్ద భవనం మీద ఎక్కి కూర్చున్నారట ఆయన. సరాక్షస శతం హత్వా వజ్రేణేంద్ర ఇవాసురాన్ను బభల్య చైత్య ప్రాసాదం లోహస్తంభేన మారుతికి యుద్ధకాంక్షీ పునర్వీరగా తోరణం సముపశ్రితగా. ఇలాగ వందలాది మంది రాక్షస వీరులందరినీ కూడా ఆయన చంపి, అక్కడ ఒక పెద్ద భవనం ఉంది, అనేక స్తంభాలతో దాన్ని కట్టారు. దాన్ని కూడా నాశనం చేశారు. దాన్ని కూడా నాశనం చేసి అక్కడ ఒక పెద్ద దర్వాజా లాగా ఉంది, ఒక తోరణం అంటారు దాన్ని. దాని మీదకి ఎక్కి ఆయన సరదాగా హాయిగా అట్లా కూర్చొని చూస్తూ ఉన్నారు. వాడు ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం, మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేద్దామని, ఒక పట్టుబడదాం వాళ్ళని కూడా అని అలాగా ఆ పెద్ద ఎత్తైనటువంటి యొక్క ఆ ద్వారం మీద కూర్చొని అలా చూస్తూ ఉన్నారు అన్నారు. తర్వాత మళ్ళా వేరే వీళ్ళందరూ చచ్చిపోయినారు కదా, చావగా మిగిలిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, 4-5 వాళ్ళంతా ఉరుక్కుంటూ వెళ్ళి రావణాసురుడితో వెళ్ళి చెప్పారు. చెబితే మళ్ళా కోపించి ఆయన మళ్ళా ఇంకా కొంతమందిని ఆ జంబుమాలి మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా పంపిస్తారు. ఆ విషయం మనము రేపటి ప్రవచనంలో చెప్పుకుందాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలముత్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. యక్కాంతాయ కళ్యాణధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీవాసాయ మంగళం. స్వస్తిప్రియాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. ఓ బ్రాహ్మణేవ సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షత్ పర్జన్యః పృథివీ సస్యశాలినీ
తేషోయం క్రోపదేశో బ్రాహ్మణా స్కందు నిర్భయా పుత్రా పుత్రిణస్కందు పుత్రిణస్కందు పుత్రిణ అధనాస్తనాస్కందు జీవంతు శరదాం శతం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. జయ వీర హనుమాన్ కీ.